ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే కేవలం శాలరీ ఇన్కమ్ వాళ్ళు మాత్రమే వాళ్ళు ఫైల్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, ఆల్రెడీ ఫైల్ చేసిన వాళ్లకు కొన్ని సూచనలు కానివ్వండి, కొన్ని అవసరమైన విషయాలు కానీ మనం ఇవాళ మాట్లాడుకుందాం. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది వాళ్ళు ఫామ్ 16 అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫామ్ 16 అని వాళ్ళకు జనరేట్ అయ్యి వస్తుంది. కానీ చాలామంది ఫామ్ 16 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫామ్ 16 తీసుకోకుండా మాన్యువల్ ఫామ్ 16 మీద ఆధారపడి రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. అట్లా కాకుండా మీరందరూ కూడా మీ డ్రాయింగ్ ఆఫీసర్ను ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫామ్ 16 అడిగి తప్పకుండా తీసుకొని అది ఆధారంగానే అది ముందర పెట్టుకొని దాంట్లో వివరాలన్నీ ఏమేమి ఉన్నాయి, మీరు ఇచ్చిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు రిటర్న్ ఫైల్ చేయండి. అయితే ఈ ఫామ్ 16లో మీరు కేవలం మీ శాలరీ పర్టికులర్స్ మాత్రమే ఉంటాయి. అందులో మీరు ముఖ్యంగా ఓల్డ్ రెజ్యూమ్లో ఫైల్ చేసిన వాళ్ళైతే డిడక్షన్స్ అన్నీ అందులోనే వస్తాయి. కానీ చాలామంది ఏంటంటే మీకు డిడక్షన్స్ లేకున్నా కూడా అంటే డిడక్షన్స్ ఎన్నున్నా ఆ డిడక్షన్స్ మొత్తం తీసుకొని ఫామ్ 16 కరెక్ట్గానే ఇవ్వడం జరుగుతుంది. కానీ డిడక్షన్స్ లేకుండా మళ్ళీ తర్వాత రిటర్న్ ఫామ్ 16 తీసుకున్నాక మీరు రిటర్న్ ఫైల్ చేసే టైంలో అడిషనల్గా డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం అన్నది కొంచెం కష్టం అవుతుంది. దానికి సరైన ఆధారాలు ఉండాలి. మీరు ఏమైనా మర్చిపోయి ఉంటే తప్ప ఇతరత్ర అనవసరంగా డిడక్షన్స్ క్లెయిమ్ చేయకండి. ప్రతి ఒక్క అసెస్సీ తీసుకోవాల్సిన చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్త. సో ఫామ్ 16తో పాటు మీకు ఫామ్ 16లో వచ్చేది ఇందాక చెప్పినట్టు శాలరీ పర్టికులర్స్ మీ డిడక్షన్స్ మాత్రమే ఉంటాయి. అది కాకుండా మీకు వేరే ఏమన్నా ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంకు, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్, ఇట్లా మీకు వేరే అదనంగా ఇంకా వేరైనా రెంటల్ ఇన్కమ్ కానీ చాలామంది ఈ మధ్య కాలంలో షేర్స్ అండ్ సెక్యూరిటీస్లో కూడా ఇన్వెస్ట్ చేయడము, దాంట్లో కూడా ఆ అమ్మకాల వల్ల కూడా మీకు లాభం రావడం, కొంతమందికి నష్టం జరగడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నీ కలిపి మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవన్నీ తీసుకొని సరైన డిడక్షన్స్ క్లెయిమ్ చేసి టైంలో ఫైల్ చేయండి. అంతేగాని లేని డిడక్షన్స్ క్లెయిమ్ చేసి మాత్రం ఎవరు కూడా రిటర్న్ ఫైల్ చేయొద్దు. సో ఫామ్ 16 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిడక్షన్స్ అన్నీ సరిగా క్లెయిమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అన్ని ఆదాయాలు, అన్ని వేరే సోర్సెస్ నుంచి వచ్చే ఆదాయాలు కూడా అందులో ఇంక్లూడ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ 3 విషయాలు మర్చిపోకుండా మీరు టైంకి వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ రిటర్న్స్ ఇప్పటికే చాలామంది వేసేసారు, శాలరీస్ వాళ్ళు ముఖ్యంగా. అయితే వాళ్ళ శాలరీస్ చాలామంది వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా టైం ఉంది మీకు. సెప్టెంబర్ 15 చివరి డ్యూ డేట్, ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు కూడా ఉంది. కాబట్టి ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళు ఏమైనా ఎక్సెసివ్ రీఫండ్ క్లెయిమ్ చేసి లేదా డిడక్షన్స్ తప్పుగా క్లెయిమ్ చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా మీరు ఒకవేళ పొరపాటున క్లెయిమ్ చేసి ఉంటే రివైజ్డ్ రిటర్న్ కూడా వేసుకోవడం చాలా మంచిది. మళ్ళీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చి అప్పుడు మీరు తప్పుగా డిడక్షన్ క్లెయిమ్ చేసినారనో లేకపోతే మీ ఇన్కమ్ పూర్తిగా చూపించలేదనో, అంటే చాలామంది ఓన్లీ ఫామ్ 16 ముందర పెట్టుకొని ఆ శాలరీ వరకే రిటర్న్ వేస్తున్నారు, కానీ మిగతా ఆదాయాలు ఏవి చూపించట్లేదు. కాబట్టి ఆ మిగతా ఆదాయాలన్నీ కలిపి చూపించడం చాలా అవసరం. ఇప్పటిదాకా ఆల్రెడీ ఫైల్ చేసి ఎవరైనా మిస్ అయి ఉంటే వీలైనంత త్వరలో మీరు రివైజ్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. రివైజ్ రిటర్న్ మీరు 15 సెప్టెంబర్లో వీలైతే చేయండి, లేదా కనీసం వీలైనంత తొందరలో 31 డిసెంబర్ దాకా టైం ఉంది. కానీ ఆ లోపు మీరు రివైజ్ రిటర్న్ కూడా అన్ని ఆదాయాలు కలిపి రిటర్న్ ఫైల్ చేయండి. అంతేగాని టీడీఎస్ మేము ఆల్రెడీ ఫామ్ 16లో కట్ అయిపోయింది, ఇంకా మేమేదో ఫామ్ 16తో బేస్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసినామంటే సరిపోదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది నేను చెప్పినట్టు ఫామ్ 16 ఫైల్ చేసేటప్పుడు డిడక్షన్స్ పూర్తి సమాచారం అక్కడ ఇవ్వకపోవడం, లేదా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం వరకు ఇచ్చి తర్వాత గత 3-4 సంవత్సరాల నుంచి లేదా అంతకుముందు నుంచి కూడా వేరే డిడక్షన్స్ అన్నీ పెట్టి, అంటే డిడక్షన్స్ లేకుండా పెట్టి రీఫండ్స్ క్లెయిమ్ చేసిన కేసెస్ చాలా చూసాము. ఇప్పటికి ఇంకా చాలామంది ఆ రకంగా వెయిట్ చేస్తున్నారు. అంటే ఏదో డిడక్షన్స్ మనం లేని డిడక్షన్స్ క్లెయిమ్ చేసేసి మనం రీఫండ్ తెచ్చుకోవచ్చు, టీడీఎస్ బాగా ఎక్కువ కట్ అయింది అని అంటున్నారు.
అవన్నీ కూడా చాలా తప్పండి. అటువంటి సమాచారం ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దు మీరు. మీరు డిడక్షన్స్ సరిగా ఉంటేనే, ప్రతిదానికి సరైన డాక్యుమెంట్ ఉంటేనే, అంటే డిడక్షన్స్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, దానికి మీకు పాలసీ నంబర్ ఉంటుంది, ఆ పాలసీ నంబర్ మెన్షన్ చేయాలి. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, దానికి పాలసీ ఉంటుంది, ఆ పాలసీ నంబర్ మెన్షన్ చేయాలి. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫీ కనుక మీరు కట్టినైతే రిసీట్ నంబర్స్ ఉంటాయి, ఆ రిసీట్ నంబర్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే పిఎఫ్ కూడా అకౌంట్ నంబర్ ఉంది. అట్లాగే మీరు వేరే ప్రావిడెంట్ ఫండ్ బయట ఎన్పిఎస్ ఉంది, ఎన్పిఎస్కైనా మీకు నంబర్ ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ నంబర్, ప్రతిదానికి మీకు నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ఇచ్చి పూర్తిగా మీరు క్లెయిమ్ చేసినప్పుడే మీకు డిడక్షన్స్ వస్తాయి. అది లేకుండా డిడక్షన్స్ వస్తే క్లెయిమ్ చేస్తే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు. ఈ మధ్య ఒక ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ వాళ్ళు చెప్పడం జరిగింది, పొలిటికల్ పార్టీస్కు డొనేషన్స్ ఇచ్చినామని చెప్పి చాలామంది డిడక్షన్స్ క్లెయిమ్ చేసి తర్వాత నోటీసులు ఇచ్చినప్పుడు మేము ఇవ్వలేదని చెప్పి హ్యూజ్ ఇంట్రెస్ట్ పెనాల్టీలు కట్టిన కేసెస్ చాలా వచ్చాయి వాళ్ళ దృష్టికి అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందుకని మీరు అనవసరంగా ఏవైతే మీరు పొలిటికల్ పార్టీస్ కానీ ఇంక వేరే ఏదైనా సరే డిడక్షన్స్ మీరు సక్రమమైన పద్ధతి అంటే బ్యాంక్ ద్వారా ఇచ్చి రసీదు తీసుకొని మీరు పెట్టినట్టయితేనే మీరు క్లెయిమ్ చేయండి. లేదంటే మీరు మీకున్న డిడక్షన్స్ క్లెయిమ్ చేసి ఎంత ట్యాక్స్ వస్తుందో అంత ట్యాక్స్ కట్టేసుకొని ఉంటేనే అందరికీ మేలైన పద్ధతి.